నమస్తే. బీసీలకి మోసం జరిగింది. 100% మోసం జరిగింది. కుట్ర చేశారు, దగా చేశారు. ఇందులో ఏం డౌట్ లేదు. అన్ని పార్టీలు కలిసి చేసినాయి. ప్రభుత్వం యొక్క పర్సంటేజ్ ఇందులో కొంత ఎక్కువగానే ఉన్నది. బాధ్యత వహించాల్సింది గవర్నమెంటే, దాంట్లో ఏం డౌట్ లేదు. ఇవాళ మేము ఎందుకు చేయలేదని క్వశ్చన్ చేస్తున్న వాళ్ళు మీరు ఎందుకు చేయలేదన్న దానికి వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. సో అందుకే అందరూ కలిపి మోసం చేశారు. ఎట్లా ఈ మోసం జరిగింది? కనీసం ఇంత భయంకరమైన మోసం చేయకుండా కొంతలో కొంతైనా బీసీలకి న్యాయం చేయగలిగే అవకాశాలు ఉన్నా కూడా ఎందుకు వాటి మీద ప్రభుత్వాలు దృష్టి పెట్టలే? అందులో ప్రధానమైంది ట్రిపుల్ టెస్ట్ అమలు చేయడం. ఏంటి ట్రిపుల్ టెస్ట్? ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయలే? మరొకవేళ ట్రిపుల్ టెస్ట్ అమలు చేయలేదని కోర్టుకు వెళ్తే కోర్టు ఏం చెప్తుంది చూడాలి మరి. ఎందుకంటే చాలామంది పిటిషన్లు వేసి ఉన్నారు. రేపు కూడా ఒకరు రిట్ పిటిషన్ వేయబోతున్నారు వీళ్ళు సాధన సమితి ఆధ్వర్యంలో, 42% సాధన సమితి ఆధ్వర్యంలో. ఈ ట్రిపుల్ టెస్ట్ అమలు చేయాలి ఖచ్చితంగా అని స్థానిక సంస్థల్లో అమలు చేయాలని సుప్రీంకోర్టు చెప్పింది. 2021 కిషన్ రావు గవాలి వర్సెస్ మహారాష్ట్ర కేసులో చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే ఈ ట్రిపుల్ టెస్ట్ని అమలు చేయాలి. ట్రిపుల్ టెస్ట్ అంటే టెస్ట్ 1, కండిషన్ 1, కండిషన్ 2, కండిషన్ 3 ఈ 3 కండిషన్స్ని ఇంప్లిమెంట్ చేసి రిజర్వేషన్స్ని ఓబీసీలకి కేటాయించాలి. అంటే ఇష్టం వచ్చినట్టుగా అమలు చేయడానికి వీల్లేదు అని. ఈ జడ్జిమెంట్ కంటే ముందే ఇందిరా సహాని కేసు, ఆ జడ్జిమెంట్ ఒకటి ఉన్నది. 50% మించి రిజర్వేషన్స్ పెరగడానికి అవకాశం లేదు అని, పెంచకూడదు అని. సో అది కూడా ఈ ట్రిపుల్ టెస్ట్లో ఒక భాగమే. అయితే మరి రాష్ట్ర ప్రభుత్వం చేసిన మోసం ఏంటి? చేయాల్సింది కూడా ఎందుకు చేయలేదు? అసలు చేయాల్సిన పని ఏంటి? ట్రిపుల్ టెస్ట్ ద్వారా బీసీలకి జరిగే న్యాయం ఏంటి అంటే పూర్తి స్థాయిలో ఏం న్యాయం జరగదు. కాకపోతే ఇప్పుడు ఏదైతే వీళ్ళు 15%, 17%, 18%, కొన్ని దాంట్లో 21%, అటు ఇటుగా 22% మ్యాక్సిమం రిజర్వేషన్ కాకుండా అట్లీస్ట్ 30% పైగా రిజర్వేషన్ పొందడానికి అవకాశం ఉంటుండే. కానీ అది జరగలే. ఎక్కడ మోసం జరిగింది? మధ్యప్రదేశ్లో 2021-22లో జరిగిన స్థానిక ఎన్నికల్లో ఈ ట్రిపుల్ టెస్ట్ని పూర్తిగా ఇంప్లిమెంట్ చేస్తూ వాళ్ళు తీసుకున్న నిర్ణయాల కారణంగా, ఇంప్లిమెంట్ చేసిన రిజర్వేషన్ కారణంగా దాదాపుగా వాళ్ళకి 34% రిజర్వేషన్ అమలైంది. అక్కడ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ పోను బీసీలకు వచ్చేది రాష్ట్రాన్ని యూనిట్గా తీసుకుంటే జస్ట్ 14%. కానీ వాళ్ళు 34% ఇంప్లిమెంట్ చేశారు. ఎట్లా చేశారు? ఈ ట్రిపుల్ టెస్ట్ ఆధారంగా చేసుకొని. మరి మన దగ్గర ఏమైంది? మన దగ్గర ఎందుకు చేయలేదు? మన దగ్గర ఒక ట్రాన్స్లో పడి కొట్టుకుపోయినారు అంతా. మరి మీరేం చేసిరని అన్నాడొచ్చు. మేము ఇదే ట్రిపుల్ టెస్ట్కి సంబంధించిన విషయాన్ని ఏనాడో మేము తెర మీదకి తీసుకొచ్చినాం. పరికిపండ్ల నరహరి గారు చెప్పిన సమాచారంతో 2 నెలల క్రితమే ఈ విషయాన్ని పబ్లిక్లో పెట్టడం జరిగింది. ఇది శాశ్వత పరిష్కారం కాదు. శాశ్వత పరిష్కారం రాజ్యాంగ సవరణ, అది 9th షెడ్యూలా లేకపోతే దేశవంత రాజ్యాంగ సవరణ అన్నది పక్కన పెడితే అల్టిమేట్గా రాజ్యాంగ సవరణే శాశ్వత పరిష్కారం. ఎవరి జనాభా ఎంత ఉందో వాళ్ళకంత వాటా అన్నది కల్పించబడాలి. అది శాశ్వత పరిష్కారం. కానీ ఇప్పుడు ఎలక్షన్స్ పెట్టాలి అంటున్నారు కదా, తప్పదని అంటున్నారు కదా, బుల్డోజ్ చేసి పెట్టేస్తున్నారు కదా. మరి ఈ పరిస్థితుల్లో ఏం చేయాలి? అంటే ఇమీడియట్గా ఎక్కువ నష్టం జరగకుండా ఎంతో కొంత ఉపయోగపడేటట్టుగా ఉండాలి. మరి ఆ ప్రయత్నం ఎందుకు జరగలే? సో మరి మధ్యప్రదేశ్లో సాధ్యమైంది, తెలంగాణలో ఎందుకు జరగలే? అయితే ఒకసారి మనం ట్రిపుల్ టెస్ట్ అంటే ఏంటో చూడాలి. వాట్ ఈజ్ ట్రిపుల్ టెస్ట్? గూగుల్లోనే కొట్టండి ట్రిపుల్ టెస్ట్ ఇన్ రిజర్వేషన్ అని కొడితే మనకు క్లారిటీ వచ్చేస్తుంది. అయితే 3 కండిషన్స్ పెట్టింది సుప్రీంకోర్టు. ఏంటది? The triple test is a legal framework set by the Supreme Court of India to ensure fair and data-backed reservation for other backward classes OBC in the local body elections. It requires a state to complete 3 conditions before providing OBC reservations. OBC reservations చేసే ముందు మీరు 3 కండిషన్స్ని తప్పక ఫాలో కావాలి. ఒకటి ఏంటంటే కమిషన్. Set up a dedicated commission to conduct an empirical inquiry into the backwardness of OBC community in local bodies. స్థానిక సంస్థల్లో మీరు ఫస్ట్గా ఫాలో అవ్వాల్సిన కండిషన్ ఏంటంటే ఓబీసీ కమ్యూనిటీకి రిజర్వేషన్ అమలు చేయాలంటే మీరు ఒక డెడికేటెడ్ కమిషన్ వేయాలి. కమిషన్ వేసిన తర్వాత ప్రపోర్షన్, నిష్పత్తి, డిటర్మైన్ ద స్పెసిఫిక్ ప్రపోర్షన్ ఆఫ్ రిజర్వేషన్ రిక్వైర్డ్ బేస్డ్ ఆన్ ద కమిషన్స్ ఫైండింగ్స్. సో సర్వేలు చేసి మొత్తం డేటా అంతా కలెక్ట్ చేసి మీరు ఎవరికి ఎంత నిష్పత్తి, ఎంత రిజర్వేషన్ అనేది డిసైడ్ చేయాలి. నెంబర్ 2 ఇది. నెంబర్ 3 కండిషన్ ఏంటంటే సీలింగ్. కండిషన్ నెంబర్ 3 ఎన్ష్యూర్ ద టోటల్ రిజర్వేషన్ ఫర్ ఆల్ కేటగిరీస్ SCs, STs అండ్ OBCs
డస్ నాట్ ఎక్సీడ్ 50% ఆఫ్ ది టోటల్ సీట్స్. 50% మించకుండా మీరు ఏ రిజర్వేషన్ అయినా ఇంప్లిమెంట్ చేసుకోవాలి. పైనవన్నీ ఫాలో అవుతూ రెండింటిని ఫాలో అవుతూ మళ్ళీ మీరు ఇష్టం వచ్చిన రిజర్వేషన్ కాదు, మళ్ళీ అది 50% లోబడే ఉండాలి. ఎందుకు ఇది పెట్టింది? ఇందిరా సహాని కేసు ఆల్రెడీ ఉంది కాబట్టి ఈ కండిషన్ని థర్డ్ కండిషన్ కింద పెట్టడం జరిగింది. 50% పరిమితికి లోబడి ఈ ట్రిపుల్ టెస్ట్ ఆధారంగా పై రెండింటిని పాటిస్తూ మీరు రిజర్వేషన్స్ అమలు చేసుకోండి అని కిషన్ రావు గవాలి వర్సెస్ మహారాష్ట్ర కేసులో సుప్రీంకోర్టు చెప్పింది. ఇది రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయలే, మధ్యప్రదేశ్ అక్కడ ఇంప్లిమెంట్ చేసింది. పార్టీలు పక్కన పెట్టండి, ఎవరైనా కావచ్చు. మరి ఏం చేసింది రాష్ట్ర ప్రభుత్వం? ఎందుకు చేయలేదు దీన్ని? మరి మిగతా వాళ్ళంతా ఎందుకు దీన్ని అడ్రస్ చేయలేదు? సో ఇక్కడ విషయం ఏంటి అంటే రాష్ట్ర ప్రభుత్వం మొత్తాన్ని రాష్ట్రాన్ని యూనిట్గా తీసుకుంది. రాష్ట్రాన్ని యూనిట్గా తీసుకొని ఏం చేశారంటే బీసీలకి 22% మ్యాక్సిమం రిజర్వేషన్ అన్నారు, ఎస్సీలకి 19% సబ్జెక్ట్ టు కరెక్షన్ మ్యాక్సిమం రిజర్వేషన్ అన్నారు, ఎస్టీలకి 9% అన్నారు. మొత్తం ఎంత అయింది? 50% అయింది. వీళ్ళు దీన్ని ముందు పెట్టుకొని మొత్తం రిజర్వేషన్ అమలు చేశారు. దీన్ని అంటే ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్లో మీరు ఇప్పుడు వీళ్ళు వార్డు మెంబర్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ వార్డు మెంబరు గ్రామాన్ని యూనిట్గా తీసుకున్నారు, విలేజ్. సర్పంచ్ మండలాన్ని యూనిట్గా తీసుకున్నారు. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సర్పంచ్లు 18 ఫర్ ఎగ్జాంపుల్ 20 ఒక మండలంలో 20 గ్రామ పంచాయతీలు ఉన్నాయి అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 20 ఉంటే ఇందులో ఈ 20లో 50% మించి రిజర్వేషన్ ఉండకూడదు, రైట్? అంటే ఎంత? 10 స్థానాలు మాత్రమే రిజర్వేషన్కి అర్హులుగా గుర్తించాలి. 20లో 10, మిగతా 10 జనరల్ కోటా కింద ఉంటాయి. ఈ 10లో 22% మ్యాక్సిమం బీసీలకి, 19% ఎస్సీలకి, 9% ఎస్టీలకి కేటాయించాలి, రైట్? ఇక్కడ జరిగిన తప్పేంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ట్రిపుల్ టెస్ట్ అమలు చేయకపోతే, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయలే, ఈ ట్రిపుల్ టెస్ట్ అమలు చేయకపోవడం వల్ల జరిగింది ఏంటంటే ఈ సర్పంచ్లు తీసుకుందాం మనం. సర్పంచ్లు మండలం యూనిట్గా తీసుకున్నప్పుడు 20 గ్రామ పంచాయతీలు ఒక మండలంలో ఉంటే అందులో 10 రిజర్వ్ చేయాలి, అంటే 50% రిజర్వేషన్ మించొద్దు. ఇందులో మ్యాక్సిమం 22% బీసీలకు ఇవ్వాలి, 19% ఎస్సీలకు ఇవ్వాలి, 9% ఎస్టీలకు ఇవ్వాలి. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే కొన్ని గ్రామ పంచాయతీల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎస్టీల జనాభా 5% ఉంది, ఓకే, ఎస్సీల జనాభా 5% ఉంది, ఓకే. కానీ వీళ్ళకి మ్యాక్సిమం రావాల్సింది ఎంత? 9 రావాలి, 19 రావాలి, కానీ అక్కడ జనాభా లేదు. 5 ఇంప్లిమెంట్ అయింది, ఓకే, 5 ఇంప్లిమెంట్ అయింది. ఇక్కడ బీసీలకు ఎంత ఉంది? మ్యాక్సిమం 22% ఉన్నది. సో ఈ 20లో 10 రిజర్వ్ చేయాలి ఎస్సీ ఎస్టీ బీసీలకు కలిపి. ఈ 10లో ఎవరెవరికి ఎన్ని చేయాలి? ఈ ప్రకారంగా చేయాలి రాష్ట్ర ప్రభుత్వం చేసిన దీని ప్రకారంగా. అయితే ఈ 5% మాత్రమే జనాభా ఉన్న ఎస్సీ ఎస్టీలది పోను మిగతాదంతా బీసీలకు ఇవ్వాలి అట్లీస్ట్. అది ఎట్లా? ట్రిపుల్ టెస్ట్ ప్రకారం అది సాధ్యమవుతుంది. కానీ వీళ్ళు ఏం చేశారంటే బీసీలకి మ్యాక్సిమం 22నే కాబట్టి కేవలం 22% ఇంప్లిమెంట్ చేశారు. ఇప్పుడు ఎస్సీ ఎస్టీలు వినియోగం కానటువంటి రిజర్వేషన్ బీసీలకు కనుక యాడ్ చేస్తే ఇది 40% పోతుంది, అంతే కదా? 5 + 40 50. కానీ ఇక్కడ ఏమైంది? 5 10 22 ఎంత అయింది? ఇది 32నే అయింది, 32% అయింది. గ్రామాన్ని, మండలాన్ని సర్పంచ్లకి, గ్రామాన్ని వార్డు మెంబర్లకు, గ్రామాన్ని యూనిట్గా తీసుకొని ఎక్కడికక్కడ సర్వేలు చేసి ఎక్కడెక్కడ ఎంత జనాభా ఉందో లెక్కలు కట్టి ఈ ట్రిపుల్ టెస్ట్ ప్రకారం కనుక మీరు రిజర్వేషన్ అమలు చేసి ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ గ్రామంలో 40% ఇంప్లిమెంట్ అయ్యేది, కానీ 32% అయింది. ఒకవేళ ఇక్కడ 5% ఎస్టీలు ఉన్నారు, 10% ఎస్టీలు ఉన్నారు అనుకుందాం, 10% ఎస్టీలు ఉన్నారు అనుకుందాం. 10 + 15 ఎంత? 10 + 5 ఎంత? 15 అవుతుంది. ఇక మిగిలింది ఎంత? 50%లో 35 బీసీలకు ఇవ్వచ్చు. 50%కి మించదు కదా, 50%కి మించదు కదా. ట్రిపుల్ టెస్ట్ ఏం చెప్తున్నది? డెడికేటెడ్ కమిషన్ వేయండి, నిష్పత్తిని డిసైడ్ చేయండి, మూడోది ఏంది? ఏంటన్నా వేసుకోండి, కానీ మీరు 50%కి మించొద్దు అంటుంది. 50%కి మించుతుందా? మించదు. మరి ఈ ప్రయత్నం ఎందుకు జరగలే?
ఏమైపోయింది ఇప్పుడు? ఈ 5% ఫర్ ఎగ్జాంపుల్ 5% పోయి 22% బీసీలకు ఇచ్చారు. ఎందుకంటే ఇది మ్యాక్సిమం, ఇంతకంటే ఎక్కువ ఇవ్వడానికి వీల్లేదు. వీళ్ళు పెట్టిరు మ్యాక్సిమం లిమిట్ పెట్టిరు 22% అని. ఇది కనుక ఒక 42%కి చేసి ఉంటే ఈ ఈ ప్రాసెస్ని కంప్లీట్ చేయడానికి అవకాశం ఉండే, ట్రిపుల్ టెస్ట్ ప్రకారంగా చేయడానికి అవకాశం ఉంటుండే. ఈ 5, 5, 10, 22, 32 అయ్యేసరికి ఇక మిగతా పర్సెంటేజ్ అంతా ఇక్కడ ఎంత 68% ఓపెన్ కింద వెళ్ళిపోతున్నది. ఈ ప్రయత్నం ఎందుకు జరగలే? మధ్యప్రదేశ్లో జరిగింది, ఇక్కడ ఎందుకు జరగలే? ఎవరు దీన్ని పట్టించుకోలే. పాప ఆయన ఒక్కరే, నరహరి గారు దీన్ని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. మనం 2 నెలల కిందనే దీన్ని ఇంటర్వ్యూ చేయడం జరిగింది. సో దీన్ని ఇంప్లిమెంట్ చేయలేకపోయినారు. కారణం ఏంటంటే వీళ్ళకి జనరల్ కేటగిరీలో ఎక్కువ స్థానాలు ఉంచాలి అన్న ఉద్దేశంతో ఈ రకమైన కుట్రకి దీనికి తెరదీశారు. అటువైపున కూడా కనీసం ఆలోచించలే. మరి ఇప్పుడు బీజేపీ ఆడ చేసింది కదా మధ్యప్రదేశ్లో, శివరాజ్ సింగ్ చౌహానే కదా, మీరు అక్కడ చేసిన కదా, మరి ఇక్కడ ఎందుకు చేయలేదన్న సోయి మీకుందా? కనీసం మీ హైకమాండ్ ఒప్పించే ప్రయత్నం అని మీరు చేసిర్రా? అంటే పోరాటం చేయమని, ఇగో ఈ ఎజెండాను మేము ముందు పెడుతున్నాం, ఇది ఎందుకు ఇంప్లిమెంట్ చేయవు రేవంత్ రెడ్డి అని ఉంటే, ఆయన డిఫెన్స్లో పడేటోడు కదా, మీకు ఉపయోగపడేది కదా, మీరు ఎందుకు చేయలే? బీఆర్ఎస్ వాళ్ళు ఎందుకు అడగలే? సో ఇది జరిగినటువంటి విషయం. ఇప్పుడు గ్రామం యూనిట్గా తీసుకున్నప్పుడు గ్రామంలో వార్డు మెంబర్లు అందరూ ఎందరు? ఒక గ్రామ పంచాయతీలో ఒక 10 వార్డులు ఉన్నాయండి. 10 వార్డులలో 5 ఓపెన్ పోతే 5 రిజర్వేషన్ ఇవ్వాలి, 50% కదా. ఆ 5లో ఎస్సీల జనాభా ఎంత, ఎస్టీల జనాభా ఎంత, బీసీల జనాభా ఎంత? ఎస్సీ ఎస్టీలు తక్కువగా ఉన్న చోట మిగతా రిజర్వేషన్ని బీసీలకు ఇంప్లిమెంట్ చేయాలి. 50% ఆఫ్ 5 మాత్రమే ఓపెన్లో పెట్టాలి. ఇక్కడ ఏమవుతున్నది, ఆ ఎస్సీ ఎస్టీల జనాభా తక్కువగా ఉన్న దగ్గర ఆ రిజర్వేషన్ ఏమవుతుంది, ఇంప్లిమెంట్ కానీ తక్కువగా ఉన్న మిగిలిపోయిన రిజర్వేషన్ ఓపెన్ కేటగిరీలోకి వెళ్తున్నది. అది బీసీలకు రావడం. అది ఎప్పుడు సాధ్యమవుతుంది? ఈ ఎంపరికల్ డేటా, ఈ ట్రిపుల్ టెస్ట్ని అమలు చేసినప్పుడు అది సాధ్యమవుతుంది. కానీ అది చేయలే. అట్లాగే సర్పంచులు మండలాన్ని యూనిట్గా తీసుకున్నప్పుడు 20 సర్పంచులు ఒకవేళ ఆ మండలంలో గ్రామ పంచాయతీలు ఉంటే ఆ 20లో 10 రిజర్వేషన్ కింద మనం తీసుకుంటే ఆఫ్ 50%, ఆ 10లో ఎస్సీ ఎస్టీలకి పోను, మిగతాదంతా బీసీలకి ఇంప్లిమెంట్ చేయాలి. ఈ రకంగా చేసుకుంటూ రాష్ట్రం అంతా దాన్ని చేస్తే ఎట్లాగో మీరు 100% షెడ్యూల్డ్ ఏరియా ఉన్న ప్రాంతాల్లో వాళ్ళకి రిజర్వేషన్ పోతుంది రాజ్యాంగం ప్రకారంగా, పంచాయతీరాజ్ చట్టం ప్రకారం. దాన్ని ఎవరు ఆపలేరు. మనం మాట్లాడుతున్నది షెడ్యూల్డ్ ఏతర ఏరియాల గురించే మాట్లాడుతున్నాం. సో ఇది చాలా ప్రభుత్వాలు ఆలోచించలేదు, ఏ పార్టీ ఆలోచించలేదు. మరి ఇప్పుడు రేపు కొంతమంది పిటిషన్ వేయబోతున్నారట హైకోర్టులో, ఈ ట్రిపుల్ టెస్ట్ అమలు కాలేదని. ఇప్పుడు ఇది ఇంప్లిమెంట్ చేసి కూడా రిజర్వేషన్ ప్రకటించవచ్చు. ఇప్పుడు సరే నామినేషన్లు వేసినా ఏముందండి, ఆల్రెడీ మీరు మొన్న రిజర్వేషన్ జీవో ప్రకారం రిజర్వేషన్లు ఇచ్చి ఇప్పుడు క్యాన్సిల్ చేయలేదా? సో ఈ ప్రకారంగా మీరు ట్రిపుల్ టెస్ట్ని అమలు చేసి కనుక ముందుకెళ్తే కొంతలో కొంత మేలు జరిగే అవకాశం. ఇది తాత్కాలిక ఉపశమనమే, తాత్కాలికమైన ఇదే ఇది, ఎందుకంటే ఎలక్షన్స్ పెట్టాలి కాబట్టి. మెయిన్ ఎజెండా, మెయిన్ దీర్ఘకాలికమైన అంశం ఖచ్చితంగా రాజ్యాంగ సవరణ జరగాల్సింది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.